కదిరి నియోజకవర్గ వ్యవసాయ భూములకు నదీ జలాలను అందించే హంద్రినీవా ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆరోపించారు. హంద్రినీవా ప్రాజెక్టు పనుల పురోగతి, చేపట్టాల్సిన పనులు, నిధుల అవసరంపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గం పొంగనూరుకు తాగునీటిని అందించేందుకు జరగాల్సిన పనులను పూర్తిగా వదిలేశారని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల అవసరం, పర్యవేక్షణ లోపించడం, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉంటే కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్, దాదాపు ప్రజాధనం 600 కోట్ల పైచిలకు వెచ్చించినటువంటి ప్రాజెక్ట్ ఈ నియోజకవర్గంలో ఏ ఆలోచనతో, ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ముందుకు తీసుకొచ్చినారు. రైతాంగానికి, కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి నదీ జలాలు ఇవ్వడం అంటే అదొక కళ, ఒక స్వప్నం. అటువంటిది సాకారం చేయాలనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే మారినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే దాన్ని పూర్తిగా తుంగలో దొక్కినారు. అంటే ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి సమస్య అధికారులతో సమన్వయం చేసుకోవడం, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవడం, పైన నుంచి వచ్చేటువంటి నీరు కింది పాయింట్ వరకు పోవడానికి ఏదైతే అవరోధాలు ఉన్నాయో, అవరోధాలు అయితే ఉన్నాయి, ఆ అవరోధాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించుకుంటాం. అంతేకాకుండా ఇంకా అక్కడక్కడ స్ట్రక్చర్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆక్విడక్ట్ల పైన స్లాబ్ కావచ్చు, అదే రకంగా పట్నం గ్రామంలో రైతాంగం పొలాలు రెండు వైపులా, కాలువకు రెండు వైపులా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఒక బ్రిడ్జ్ అడగడం, ఇంకా 2-3 చోట్ల కూడా అటువంటి డిమాండ్ రావడం, ఎన్పికొండ మండలంలో కూడా వీటన్నిటిని పరిష్కరించే దిశగానే మేము ముందుకు పోతాం. అంతేకాకుండా వచ్చే రోజులు ఇంకా మేము కుప్పం బ్రాంచ్ కెనాల్ ఎంబడితో పోలేదు, ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి.